చెప్పరా షించాన్? ఏంటి? అవునా? ఏం మాట్లాడుతున్నావు? నిజంగానా? మొత్తం అందరినిన్నా? రే షించాన్, నువ్వు సోది చెప్పుకుని నిజం చెప్పు. ఏంట్రా బాబు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునా? స్క్విడ్ గేమ్? ఓరి నాయనో, మీరు అక్కడే ఉండండి. ఏంటి, రెడ్ లైట్ గ్రీన్ లైట్ గ్రౌండ్ దగ్గర? ఓకే ఓకే, మీరేం వరీ కాకండి, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓరి నాయనో, ఇంత పెద్ద చిక్కు వచ్చి పడింది ఏంట్రా బాబు. గాయస్, మనం ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే స్క్విడ్ గేమ్ యొక్క రెడ్ లైట్ గ్రీన్ లైట్ గ్రౌండ్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ వచ్చేసి మన షించాన్ని, డోరేమాన్ని, అలానే లిటిల్ సింగం, కీకో, మోటు అన్న, పత్రు అన్న, ఒక పేరునేంటి చాలా మంది ప్రతి ఒక్కరిని అక్కడ నించుని పెట్టారంట. అది కూడా కంటైనర్స్ ఎదురుగా. ఎందుకు ఆ కంటైనర్స్ పెట్టారు ఏంటో అస్సలు చెప్పట్లేదంట. మనం వచ్చేసి అక్కడికైతే వెళ్దాం. నాకు తెలిసినంత వరకు ఈ రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడించి వాళ్ళని ఆ కంటైనర్లో వేసి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారేమో. వామ్మో, అలా జరగడానికి వీల్లేదు. మనమైతే లేట్ చేయకుండా వెళ్ళి వాళ్ళనైతే కాపాడాలి. లెట్స్ గో. ఏ ఫ్రంట్ మ్యాన్, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ స్క్విడ్ డాల్తోని మళ్ళీ ఇక్కడ మా వాళ్ళందరినీ గేమ్ ఆడిపించి ఈ యొక్క కంటైనర్లో పంపించేద్దామని చెప్పేసి చూస్తున్నావా? ప్లీజ్, నీకు దండం పెడతాను. అయినా కూడా వాళ్ళకి ఆడాలనిపిస్తే మాత్రమే మీరు తీసుకువెళ్ళాలి. డైరెక్ట్గా ఇలా కిడ్నాప్ చేయడం కరెక్ట్ కాదు. మీరు అలా చేయరు కదా. ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి? ప్లీజ్ చెప్పండి. వాళ్ళని మాత్రం ఏం చేయొద్దు. కావాలంటే నన్నేమైనా చేసుకోండి. అయ్యో 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 ఫ్రాంక్లిన్, నువ్వు చాలా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నీకైతే ఒక విషయం చెప్పాలి. మేమందరం ఇక్కడికి వీళ్ళందరినీ తీసుకురావడానికి గల కారణం, ఇక్కడ కనబడుతున్నాయి కదా కంటైనర్స్, ఈ కంటైనర్స్ అన్ని ఉచితంగా, అంటే పేరు పేరున ఒక్కొక్కరికి ఒక్కొక్క కంటైనర్ చొప్పున గిఫ్ట్గా అయితే ఇద్దాం అనుకుంటున్నాం. అవును ఫ్రాంక్లిన్, వీళ్ళని ఏమైనా చేద్దామని చెప్పేసి తీసుకురాలేదు. ఎప్పుడు చంపడం అంటే మాకు కూడా బోర్ కొడుతుంది కదా. మేము ఒకసారైనా మంచి పని చేయాలని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్కరికి గేమ్ అయితే పెట్టకుండా డైరెక్ట్గా కంటైనర్లో ఇస్తున్నాం. ఒక్కొక్క దాంట్లో ఈ స్క్విడ్ గేమ్కి సంబంధించినటువంటి గిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఎంత అద్భుతమైన గిఫ్ట్స్ వస్తాయో నాకు కూడా తెలియదు. అంత మంచి గిఫ్ట్స్ అయితే ఫ్రంట్ మ్యాన్ అయితే సెట్ చేసి ఉంచారు. మీరు మాత్రం ఒక్కసారి ఓపెన్ చేసి చూసారనుకోండి, ఒక రేంజ్లో ఉంటాయి గిఫ్ట్స్ మాత్రం. ఏంటి, నిజంగానా? కంటైనర్స్ మా కోసం గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నారా? అది కూడా మమ్మల్ని ఏం చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, ఇలా లాక్కొని రావడం ఎందుకు వాళ్ళని? చెప్పాను కదా, వాళ్ళని నార్మల్గా తీసుకువెళ్తే రాను కూడా రారు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పేసి వాళ్ళని లాక్కుంటే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఓకే ఓకే. అయితే రే, ఏంట్రా మీరు? అరే, ఇక్కడేంటి దొంగ మొహం ఉంది? ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ కూడా ఉంది. సరేలేండి. రే షించాన్, డోరేమాన్, లిటిల్ సింగం, కికో, శివ, రే ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు కదా? ఇవన్నీ మనకి గిఫ్ట్స్ అంట్రా. అంతకి బాబు, నీకు ఒక విషయం తెలుసా? నేను కావాలని జోక్ చేసి చెప్పాను ఇక్కడ మమ్మల్ని బంధించినట్లు. నిజంగా మాకు ఈ విషయం తెలుసు ముందే. సూపర్ అంతకుడు బాబు బాగా ప్రాంక్ అయ్యాడు. ఆపండ్రా బాబు, మీరు మీ తొక్కలో ప్రాంక్స్. నేనెంత భయపడ్డానో తెలుసా? ఓకే గాయస్, మాట్లాడింది చాలు. ఇంకా మనమైతే మొదలు పెడదాం. ఇక్కడైతే కనబడుతున్నాయి కదా, అన్ని కంటైనర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇస్తున్నాను. అదే కాకుండా మీరు కంటైనర్ ఓపెన్ చేసేటప్పుడు దీని వెనకాతలో దాగవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ స్టిక్ బాంబ్స్ వేసిన తర్వాత కవర్లో లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా ముందుగా రావాల్సింది సెర్బియన్ డాన్సింగ్ లేడీ. పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో. నేను సరదాగా జోక్ చేశానులేండి. సెర్బియన్ డాన్సింగ్ లేడీ, ఇంకా లేట్ చేయకుండా రా. ఇప్పుడు నాకు చాలా అంటే చాలా గొప్ప బహుమతి వస్తుంది. ఎందుకంటే సెర్బియన్ డాన్సింగ్ లేడీ ముందుగా వచ్చిందంటే ఖచ్చితంగా సెర్బియన్ డాన్సింగ్ లేడీకే గొప్ప గిఫ్ట్ వస్తుంది. ఈ స్క్విడ్ గేమ్ నుంచి ఎంత మంచి గిఫ్ట్ వస్తే అంత మంచిది. లేకపోతే వాళ్ళందరినీ చంపేస్తాను. ఇప్పుడు స్టిక్కీ బాల్స్ పేలుస్తున్నా. ఎస్, మొత్తానికి పేల్చేశాను. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడాలి ఏ కార్ వచ్చిందో, ఏ బైక్ వచ్చిందో, లేకపోతే ఏ గిఫ్ట్ వచ్చిందో. అరే ఏంటిది? వావ్, చూడటానికి చాలా అద్భుతంగా కనబడుతుంది. ఓరి నాయనో, ఏంటిది? ముందు నా పళ్ళు పెట్టినట్లు కనబడుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఒక్కసారి అరే యార్, ఏంటిది? నేను వాల్స్ పై నుంచి వెళ్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఈ వాల్స్ నుంచి ఎలా వెళ్తున్నాను నాకైతే అసలు అర్థం కావట్లేదు. అబ్బా,
ఎంత బాగా వెళ్తున్నానో స్పైడర్ మ్యాన్ కూడా పనికిరాడు నా దగ్గర. అరే యార్, ఈ దొంగ మొహం దానికి ఎందుకు వచ్చింది ఈ కారు? నాకు వస్తుందని చెప్పేసి అనుకున్నాను, మరి దారుణం అబ్బా ఇదే. దొంగ మొహం దానా, నీకు కారు వచ్చింది కదా, ఇంకా ఎక్కడ ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళిపో. కుళ్ళిపోతున్నాడు. ఏమిరా, నీకు ఇటువంటి కారు రాదేమని కుళ్ళిపోతున్నావా? రాదు, నీలాంటి వాడికి అస్సలు రాదు. మొత్తానికి ఇంత మంచి కారు దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదేదో పెద్ద గొప్ప అయిపోతుందంటే పెద్ద వాల్ మీద రైడ్ చేసేటువంటి కారు వచ్చిందని చెప్పేసి నా యొక్క పవర్స్ ఏమీ పనికి రావంటుందా? చెప్తాను. నాకు కూడా చాలా అంటే చాలా గొప్ప బైక్ కానీ గొప్ప కార్ కానీ లేకపోతే దానికి మించి రావాలని చెప్పేసి కోరుకుందాం. అప్పుడే దాని మీద వచ్చేసి రివెంజ్ తీర్చుకోవచ్చు. నన్నే అలా అంటుందా? చెప్తాను. ఎస్, ఇప్పుడు బ్లాస్ట్ చేసేద్దాం. ఓకే, మొత్తానికి బ్లాస్ట్ అయితే చేసి పడేశాను. ఇప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఏదో ఒక మంచి గిఫ్ట్. ఎస్ అనుకున్న విధంగానే మంచి గిఫ్ట్ వచ్చింది. కారు కాదు, బైక్ కాదు. ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ మోహన్ దా ఏదో అనుకుంది, కానీ ఇప్పుడు నాకైతే హల్క్ పవర్ అలానే స్పైడర్ మ్యాన్ పవర్ రెండు కలిపి ఉన్నటువంటి సూట్ అయితే వచ్చింది. ఇప్పుడు చూసుకుందాం, రావే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది నా యొక్క సూట్? అయితే చాలా అంటే చాలా గొప్పగా అప్గ్రేడ్ చేసి మరీ ఉంచారు. థ్యాంక్ యూ సో మచ్ స్క్విడ్ గేమ్ టీమ్. గైస్ చూసారు కదా ఎలా ఉంది సూట్ వచ్చేసి? బాగుందా? నాకు మాత్రం బాగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఒకసారి వేసుకొని చూద్దాం. మీకైతే దీంట్లో ఉన్నటువంటి పవర్స్ కూడా చూపిస్తాను. అంటే మెయిన్ నా పవర్స్ అయితే మీకు తెలిసిందే కదా. మనం వచ్చేసి హల్క్ పవర్ కూడా ఇక్కడైతే యూజ్ చేద్దాం. అంటే ఇక్కడ వద్దండి, మళ్ళీ హల్క్ పవర్ అంటే ఎంత గట్టిగా ఉంటుందో మీకు కూడా తెలిసిందే కదా. ఒక గుద్దు అంటే కంటైనర్స్ అన్ని ఎగిరిపోతాయి. అందుకనే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవాలి కాబట్టి మనం అందుకని చెప్పేసి బయటకు వచ్చేసాం. ఎస్, ఇప్పుడు వచ్చేసి మనమైతే హల్క్ యొక్క పవర్ అయితే వాడదాం. కానీ వస్తుందో రాదో నాకు కూడా అర్థం కావట్లేదు. ఓకే, మొత్తానికి మనమైతే కిందకి దిగాం. ఎస్ గైస్ చూసారు కదా, మొత్తానికి మనకైతే హల్క్ పవర్ అయితే వచ్చేసింది. నాకు తెలుసు ఖచ్చితంగా హల్క్ పవర్ అయితే వస్తుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ స్క్విడ్ గేమ్ టీమ్. మీ వల్ల నాకైతే హల్క్ పవర్ అలానే నా పవర్ కలిసి ఉన్నటువంటి సూట్ అయితే వచ్చింది. మీ మేలు అసలు మర్చిపోలేను. యాహూ, థ్యాంక్ యూ సో మచ్. అరే నాయనా, వీళ్ళకైతే చాలా అంటే చాలా మంచి గిఫ్ట్స్ అయితే వచ్చేసాయి. నాకు మంచి గిఫ్ట్ రావాలి అనుకుంటున్నాను. ఏ గిఫ్ట్ వస్తుందని నేనైతే చూద్దామనుకుంటున్నాను. ఏ గిఫ్ట్ వస్తుందే చూద్దామా ఫ్రెండ్స్? ఏమనుకుంటున్నారు మీరు? ఏ గిఫ్ట్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి, సరేనా? ఇంకా లేట్ చేయకుండా మనమైతే మన స్టికీ బాంబ్స్ అయితే వేద్దాం. కానీ వీళ్ళిద్దరికంటే మనకైతే గొప్ప గిఫ్ట్లు రావాలని కోరుకోవాలి, సరేనా? ఎందుకంటే మనం వచ్చేసి ఇంత సన్నంగా ఉన్నామని వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు కదా. అందుకనే వాళ్ళకి సన్నంగా ఉన్నా కూడా మనం ఎందులోనైనా నెగ్గగలమని చూపించాలి. అమ్మయ్య, మొత్తానికి 3, 4, 5, 6 వేసేసాము. ఇంకా లేట్ చేయకుండా మనమైతే కవర్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ బాంబు పేలిందంటే మన పని అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనం కవర్లోకి వచ్చేసాము. అది మొత్తానికి బ్లాస్ట్ కూడా అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా లోపల ఏముందో చూద్దామా? మీరు చూడటానికి చాలా అంటే చాలా సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు, అందుకని నేను వెళ్తున్నాను. ఓకే, ఏమొచ్చింది? అరే, ఏదో బైక్ వచ్చినట్టుంది. ఏంటబ్బా, వాళ్ళకి అంత మంచి కారు, ఒకడికి సూటు, కానీ నాకు బైక్ వచ్చిందేంటి? ఏం బైక్ ఇది? ఓకే, మనమైతే స్క్విడ్ గేమ్కి సంబంధించినటువంటి బైకా? వావ్, సూపర్ బైక్లా ఉంది. మనమైతే అటు ఇటు చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తున్నాము. అరే, మధ్యలో జంప్ కూడా చేయగలుగుతున్నాం. వావ్, నాకు తెలిసినంత వరకు ఈ యొక్క బైక్ వచ్చేసి స్టంట్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది అనుకుంటా. మటు చూసావా, నా దగ్గర వచ్చేసి ఎటువంటి బైక్ ఉందో. ఈ బైక్తో నేను చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు అనుకుంటా. ఒక్క నిమిషం, ఎక్కడి నుంచి స్పీడ్గా డ్రైవ్ చేసి చూద్దాం. కానీ ఇది చూడడానికి ప్రొటెక్టివా లేకపోతే ప్రొటెక్టివ్ కాదని చెప్పేసి తెలుసుకోవాలంటే ఎక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళాలి.
అరే మనం దేన్ని గుద్దినా కూడా చిన్న ప్రాబ్లం కానీ చిన్న డ్యామేజ్ కానీ అవ్వట్లేదు. అరే యార్, ఓ నో నో నో, అమ్మ బాబాయ్, ఇక్కడ మాత్రం మనం కింద పడకూడదు. అప్పుడు తెలుస్తుంది, ఒకవేళ కింద పడిందంటే మాత్రం ఇది ఫేక్ అని చెప్పేసి అర్థమైపోతుంది. కానీ ఇది చిన్నదంటే చిన్న గీత కూడా పడకుండా ఉంటే మాత్రం అబ్బా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఓకే, మొత్తానికి మనమైతే చాలా స్పీడ్గా వెళ్తున్నాం కానీ చిన్నదంటే చిన్న డ్యామేజ్ కూడా తగలలేదు. ఎస్, ఈ యొక్క బైక్ మాత్రం రియలే. ఇది స్క్విడ్ గేమ్ నుంచి వచ్చినటువంటి రియల్ బైకే. అరే అప్పుడా ఏట్రప్పుడా ఇలా జరిగిందా? ఆడికి అంత మంచి బైక్ వచ్చేసి ఉండదే, కానీ నాకు గనక అటువంటిది రాకపోయినట్లయితే నన్ను ఎక్కిరెత్తాడు. ఇలా జరగకూడదు, నాకు కూడా మంచి బైక్ రావాలి. పతులు, నీలాంటి బైక్ నేను కూడా తీసుకొస్తాను. కానీ కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పచ్చేది పతులు. కానీ ఈడు కూడా ఇక్కడ లేడే. అరే ఏం చెయ్యాలి? ఒక్క నిమిషమా, ఇది ఓపెన్ చేసి చూద్దామా. ఈ కంటైనర్ మనకి కావాల్సినటువంటి గిఫ్ట్ ఇచ్చిందంటే సూపరు సూపరు. చూడాలి చూడాలి, మనమైతే మొత్తానికి 5 వేసేసాము. ఇప్పుడు దీన్ని బ్లాస్ట్ చేయాల్సిందే. బ్లాస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎటువంటి గిఫ్ట్ వస్తుందో ఏంటో అని. 10 రూపాయలు మించి గిఫ్ట్ రావాలి. అమ్మయ్యా, అప్పుడా మొత్తానికి మనమైతే ఓపెన్ చేసేసామా. మరి ఏమొస్తుంది అప్పుడా? చూద్దారా మరి. మొత్తానికి మనకైతే ఏదో బైక్ వచ్చింది అప్పుడా. అరే చూడడానికి ఇది చాలా అంటే చాలా గొప్ప బైక్. ఓరి నాయనో, అప్పుడా చూడండి మనమైతే ఎలా ఎగురుతున్నామా. ఓరి నాయనో, అప్పుడా మనకైతే అసలు డ్రైవింగ్ చేయాల్సిన పని కూడా లేనట్టుంది. అప్పుడా అటు ఇటు తిప్పుతుంటే ఎగిరిపోతున్నాం మనమా. అబ్బా ఎంత మంచి బైక్ వచ్చింది అప్పుడా. అరే ఎక్కుదామని చూస్తూ ఉంటే మనం ముందుకు వచ్చేస్తుంది అప్పుడా. అరే ఎంత మంచి బైక్ వచ్చిందా నాకు. ఇప్పుడు పతులు కనుక చూసాడంటే మాత్రమా కుళ్ళిపోతాడు. ఎందుకంటే అప్పుడు వాడికంటే నాకు గొప్ప బైక్ వచ్చి ఉండదు కదా, అందుకని చెప్పేసి వాడు కుళ్ళిపోతాడేమో. సర్లేండి అబ్బళ్ళా, ఇంకెందుకో లేట్ చేయకుండా మనం ఒకసారి గాలిలో కూడా ఎగురుతామో లేదో చూద్దామా. చూస్తే తెలుస్తుంది కదా. ఏమంటారా అబ్బళ్ళా, మనం ఒకసారి ఎగురుదామా? సిద్ధంగా ఉన్నారా? సరే సరే, మొత్తానికి మనమైతే ఎగిరిపోతున్నామా. ఒరే పత్రు, అదిరింది. ఇక నుంచి నాకు సమోసాలు తినాలంటే ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళి టీ కొట్టు బాబాయ్ దగ్గర సమోసాలు తినేసి మళ్ళీ దీని మీద నుంచి జమ్మున వెళ్ళిపోవచ్చు. అప్పుడు పట్టుకొని కూడా పట్టుకోలేడు. డాక్టర్ జట్కా ఇన్వెన్షన్ కంటే నాదే చాలా అంటే చాలా గొప్పగా ఉంది. అదిరింది. అరే అరే, మోచు అంకుల్కి చాలా అంటే చాలా గొప్ప గిఫ్ట్ వచ్చిందే. గాల్లో ఎగిరేటువంటి బైకా నాకు కూడా కావాలి. ఎటువంటి బైక్ అయినా సరే నాకు కావాలి. ఇప్పుడు నేను అది మొత్తానికి 5 వేసేసాను. అమ్మయ్యా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. అబ్బడా అనుకొని మంచి బైక్ అయితే పట్టుకెళ్ళిపోయాడు మోటు అంకులు. ఇప్పుడు నాకు కూడా వస్తే మిమ్మల్ని అబ్బాయిలని నీట్గా పిలుస్తాను, సరేనా? అమ్మయ్యా, మొత్తానికి మనం ఓపెన్ చేసేసాం. ఏమొచ్చి ఉంటుంది? అరే ఏదో వచ్చింది. అమ్మ బాబాయ్, ఏదో కార్లా ఉంది. కానీ ఏంటి కార్ సరిగా కనిపించట్లేదు. ఇక్కడ స్క్విడ్ గేమ్ అని రాసి ఉంది. అలానే దానిపైన వచ్చేసి ఆ గాడ్స్ యొక్క బొమ్మలు కూడా ఉన్నాయి. కానీ ఏంటి ఇదేంటో నాకు సరిగా అర్థం కావట్లేదే. సర్లేండి, ముందుగా అటు ఇటు వెళ్ళి చూద్దాం. కానీ కార్ ఏంటి ఎంత షార్ప్గా ఉంది, ఏదో కత్తిలా ఉంది. ఏ కార్ అయ్యి ఉంటుంది? స్క్విడ్ గేమ్ డాల్, ఈ కార్ ఏంటో ఒకసారి చెప్తావా నాకు? ఏంటి రుద్ర, ఈ కారు కోసం కూడా నీకు తెలియదా? ఆ కారు ర్యాంప్ బగ్గి. ఈ కారుని ఇక్కడ వాడటం కాదు, డైరెక్ట్గా ఒకసారి హైవే మీద కానీ ఏమైనా రోడ్ల పైన కానీ వెహికల్స్ ఉన్నటువంటి ప్లేస్ దగ్గర వాడు. వాటిని గుద్దుకుంటూ వెళ్ళామంటే అవి గాల్లోకి ఎగురుతాయి. అవునా? అయితే ఒకసారి చూడాల్సి. అరే ఈ కారు కూడా గోడ మీదకైతే ఎక్కుతుంది. సూపరు. అబ్బాయిలు అబ్బడా అని నేను అబ్బాయిలనే అంటాను. అలా అన్నానంటే నా యొక్క మీనింగ్ ఏంటో తెలుసు కదా. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నానని చెప్పేసి. ఎందుకంటే మనకి ఇంత కారు దొరికింది కాబట్టి. పదండి, లేట్ చేయకుండా మనమైతే హైవేల మీదకైతే వెళ్దాం. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే రోడ్డు మీదకి వచ్చేసాము. చూద్దాం. అరే ఏంటబ్బా ఎలా ఎగురుతున్నాయి కార్లు. ఫ్రెండ్స్ చూడండి గాల్లోకి ఎలా ఎగురుతున్నాయో. అది
ఇటువంటి కారు కదా మనకి కావాల్సింది. సూపర్ 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 సూపర్. మనమైతే కార్ని గాల్లోకి ఎగరేస్తున్నాము. అబ్బయ్యా, మనకి చాలా అంటే చాలా గొప్ప కారు వచ్చింది. ఈ కార్తోని మనం ఇంకా ఏ యొక్క ట్రక్ని ఎలా అంటే అలా లేపుకుంటూ వెళ్ళిపోవచ్చు. సూపర్ సూపర్. అమ్మ బాబాయ్, వాడికేంటి అటువంటిది వచ్చింది కారు? సూపర్ కారు సంపాదించుకున్నాడు వాడు. నేను కూడా మంచి కారు కానీ సైకిల్ కానీ లేకపోతే ఇంకేమైనా సరే నాకు రావాల్సిందే, లేకపోతే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆ రుద్రగాడికి అంత మంచి కారు వస్తుందా, నాకు కూడా రావాల్సిందే. ఏంటి, అరే ఏదో వచ్చింది. ఓరి నాయనో, అది కూడా పింక్ కలర్లో అయితే ఉంది. ఏమయ్యు, అమ్మ బాబోయ్, ఏంటిది? అరే స్క్విడ్ గేమ్ అని రాసింది, అలానే స్క్విడ్ గేమ్ యొక్క బొమ్మ కూడా ఉంది. అరే ఇటు పక్క గాడ్స్ బొమ్మ కూడా ఉంది. రుద్ర, నువ్వు దాన్ని చూసి అంతగా షాక్ అవ్వాల్సిన పని లేదు. ఆ యొక్క వ్యాన్ ఎంత అదృష్టవంతులకు వస్తుందో తెలుసా? నువ్వైతే ఆ యొక్క వ్యాన్ ద్వారా చాలా డబ్బులు సంపాదించవచ్చు. అదే కాకుండా అందులో 15 మెంబర్స్ వరకు ఫిట్ చేయొచ్చు, అది కూడా వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా. అలాంటిది 15 మెంబర్స్ అంటే చూసుకో, నువ్వు ట్రిప్కి వెళ్ళావంటే సూపర్ సూపర్. మంచి మంచి ట్రావెల్స్ చేయొచ్చు, ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. అవునా, ఇది సంగతి. అబ్బబ్బబ్బబ్బా, వ్యాన్ అయితే మామూలుగా లేదు. చూసావా అంతకుడు బాబా, మనమైతే మొత్తానికి సరైన వ్యాన్ ఛాన్స్ కొట్టాము. రే డోరేమాన్, షిన్చాన్, రే లిటిల్ సింగం, మనం ఇక మీద దీని మీద ట్రిప్ కానీ ట్రావెలింగ్ కానీ వెళ్ళొచ్చు. అమ్మయ్యా, అప్పుడు మోటు మామ అలానే అన్నాడు. సరే ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ యొక్క వ్యాను? బాగుందా? బాగున్నట్లయితే ఒకసారి కామెంట్ చేసి చెప్పరా, ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది. సరేనా? మీరైతే కామెంట్ చేసి చెప్పండి. నేను ఇక్కడ వచ్చేసి పార్కింగ్ చేసుకుంటాను. అందకలా వీళ్ళకి కూడా ఏమొస్తాయో చూడాలి కదా. ఈ ఇన్స్పెక్టర్ లిటిల్ సింగం వచ్చేసాడు. వచ్చేసి మొత్తం అన్ని కాజేస్తాడు. కాజేయడం అంటే ఈ యొక్క కంటైనర్ ఓపెన్ చేసి పట్టుకెళ్ళిపోతాడని అర్థం. దొంగలా అన్నానని చెప్పేసి మీరు దొంగ అనుకోకండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడైతే ఈ కంటైనర్ ఓపెన్ చేయబోతున్నాం. ఈ లిటిల్ సింగం గారికి గొప్ప గిఫ్ట్ రావాలని మీరైతే కోరుకోవాలి, సరేనా? ఖచ్చితంగా గొప్ప గిఫ్టే వస్తుంది. ఈ కళ్ళద్దాలు వేసుకున్నాను, అలానే ఇంత మంచి యూనిఫామ్ వేసుకున్నాను, ఇంత టిప్ టాప్ గా ఉన్నాను. మనకి మామూలు గిఫ్ట్ వస్తే అసలు బాగోదు, కాబట్టి మంచి గిఫ్ట్ రావాలని కోరుకుందాం. ఓకే, ఎక్కడంటే ఓరే ఏంటిదే, లోపలైతే ఏం కనబడట్లేదు, కానీ లోపల మాత్రం ఏదో మెరుస్తూ కనబడుతుందంటే ఏమై ఉంటుంది? ఓరే నాయనో, నాకేదో కొంచెం డౌట్ కొడుతుంది. మనకి మాత్రం ఏ గిఫ్ట్ రాలేదు, ఏమి రావలేదబ్బా. నాకు కావాల్సినటువంటిది కారు, కానీ ఏంటిది ఏదో పవర్ వచ్చినట్లుంది. ఇటువంటి పవర్ ఎవరికి కావాలరా బాబు? నాకు కారు కావాల్సిందే, లేకపోతే బైక్ నాకు కావాల్సిందే. ఏదో ఒకటి చూడండి, లేకపోతే నేను ఈ యొక్క స్క్విడ్ గేమ్ యొక్క రెడ్ లైట్ గ్రీన్ లైట్ మ్యాప్ అంతా తగలబెట్టేస్తాను. ఏమంటారో అర్థమవుతుందా? నాకైతే మంచి గిఫ్ట్ రావాల్సింది అనుకుంటే ఇటువంటిది వస్తుందా? కానీ ఒకసారి ఇదేంటో మనమైతే చూడాల్సిందే. లోపలికి వెళ్దామంటే భయం వేస్తుంది. ఒకసారి టచ్ చేసి చూద్దాం, ఆగండి. ఏమవుతుందిలేండి, ఏం కాదు. అరే ఏంటిది, ఎక్కడికి వచ్చాను? వామ్మో, చూడడానికి అండర్ వాటర్లా ఉందే. ఓరే నాయనో, ఇప్పుడు నాకు అర్థమైంది. గాయ్స్ చూసారా, ఈ యొక్క పవర్ ఎబిలిటీ ఏంటో తెలుసా? మనం అండర్ వాటర్లో నడవచ్చు అనుకుంటా. అదే కాకుండా మనం ఊపిరి కూడా తీసుకోవచ్చు అనుకుంటా. అబ్బా, ఖైదీల్ని పట్టుకోవడానికి భలే యూజ్ అవుతుంది. చాలామంది అండర్ వాటర్లో దాగునే ఉంటారు, అటువంటి వాళ్ళని చాలా ఈజీగా పట్టుకోవచ్చు. అందుకని అనుకుంటా నాకు ఎంత మంచి పవర్ అయితే ఇచ్చారో. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ స్క్విడ్ గేమ్ టీమ్. మీ వల్ల నాకైతే గొప్ప పవర్ వచ్చింది. ఈ ఎబిలిటీతో ప్రతి ఒక్కరిని ఎంత ఈజీగా పట్టుకుంటానో చూడండి. వాడేంట్రా బాబు, ఒక్కసారి ఎలా మాయమైపోయాడు? అమ్మా, మొత్తానికి ఏదో సంపాదించాలండి. ఇప్పుడు మన టర్న్. అరే ముందు దాగునిపోతున్నాను మర్చిపోయి. ఓకే గాయ్స్, మీరైతే సిద్ధంగా ఉన్నారు కదా? మనకైతే చాలా అంటే చాలా గొప్ప బహుమతి రావాలని మీరైతే కోరుకోండి, సరేనా? 1 2 అమ్మాడా. అరే కింద పెట్టేసామేంటబ్బా, మనమైతే పైన పెట్టాలి. అమ్మయ్య, మొత్తానికి పెట్టేసాము. అమ్మయ్య, మొత్తానికి వచ్చేసాం. ఇప్పుడు దాన్ని ఒకసారి పేల్చాలి. రెడీ, 1 2 3 జెడ్. 1 2 3 జెడ్ అంటే మీకు నవ్వు వచ్చింది కదా, ఎందుకంటే 1 2 3 అలానే ఆల్ఫాబెట్స్ లో జెడ్ మొత్తం కలిపేశాను కాబట్టి నవ్వు వచ్చి ఉంటుంది. సరేండి, మొత్తానికి మనమైతే పేల్చి పడేసాం. వావ్ గాయ్స్, ఒకసారి చూడండి.
అంతకుడు బాబు ఇంకా మన ఇద్దరం మాత్రం ఉన్నాం తెలుసా. కానీ నువ్వైతే ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఆ లాస్ట్లో ఉన్నటువంటి ఆ 2 కంటైనర్లో నువ్వు లాస్ట్ కంటైనరే ఓపెన్ చేయాలి. తర్వాత సారీ లాస్ట్ కంటైనర్ కాదు, నేను ఏదో కన్ఫ్యూజన్లో చెప్పేస్తున్నాను. ఇప్పుడు నా యొక్క కంటైనర్ ఉంది కదా, అది నువ్వు ఓపెన్ చేయు. లాస్ట్ కంటైనర్ నేను ఓపెన్ చేస్తాను. ఓకేనా? ఓకేనా ఏంట్రా ఇంకా ఓకే అయిపోయినట్లే. నువ్వేమైనా వదులుతావా ఏంటి? ఒక్కసారి పట్టావంటే అలా పట్టి వదలకుండా రుద్దుతూనే ఉంటావు. ఆ తలనొప్పి కంటే మనకి ఈ తలనొప్పే బెటర్. అందుకని చెప్పేసి ఇది ఓపెన్ చేసి చూద్దాం. గాయస్ రెడీగా ఉన్నారు కదా? మనం వచ్చేసి ఇప్పుడు ఈ కంటైనర్స్ అయితే ఓపెన్ చేయబోతున్నాం అనమాట. అదే కంటైనర్స్ కాదు, కంటైనర్. ఓకేనా? మళ్ళీ నేనే కన్ఫ్యూజ్ చేస్తున్నాను మిమ్మల్ని. ఓకే, ఇప్పుడు చూద్దాం మనకేమొస్తుందో ఏంటో అని చెప్పేసి. ఏం రావాలని కోరుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు మీరు గట్టి కోరికలే కోరుతారులేండి, అవన్నీ జరగని పని. కానీ ఇప్పుడు వరకు వచ్చినటువంటి అన్ని వెహికల్స్ కానీ ఆ కార్స్ కానీ అబ్బాబ్బాబ్బా ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. ఓకే, మనమైతే మొత్తానికి స్టికీ బాంబ్స్ అయితే పెట్టేసాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. అంటే మన సించన్ గారు లాస్ట్ ఉన్నాళ్ళండి. ఓకే, మొత్తానికి ఓపెన్ అయితే చేసేయడం జరిగింది. ఓకే గాయస్, ఓ మై గాడ్, ఏదో కార్ అయితే ఉందబ్బా ఎదురుగా. గాయస్ చూడండి, అక్కడ వచ్చేసి ఒక కార్ ఉంది. ఈ కార్ అయితే చూడడానికి మామూలుగా అయితే అనిపించట్లేదు, ఏదో స్పోర్ట్స్ కార్లో ఉంది కదా, బట్ కొంచెం చిన్నగా ఉంది. దీంట్లో ఉన్నటువంటి ఎబిలిటీ ఏంటి? అరే గాయస్ వెనకతలు చూసారా, టర్బో! ఓరి నాయనో గాయస్, మనం వచ్చేసి చాలా అంటే చాలా గొప్ప వెహికల్ అయితే సంపాదించాం. టర్బో కార్ అబ్బా, వా ఏంటబ్బా రేస్ బూస్ట్. అదే రేస్ బూస్ట్ కూడా కాదు, చాలా అంటే చాలా పెద్ద టర్బో నుంచి వచ్చేటువంటి బూస్ట్. వావ్, ఇది కదా మనకి కావాల్సినటువంటి కారు. ఇప్పుడు కనుక మనం వాల్స్ మీద కూడా వెళ్ళగలిగితే మాత్రం ఒక రేంజ్లో ఉండేది. బట్ మనకు అంత అవసరం లేదులేండి. రే షిన్చాన్, మొత్తానికి మనమైతే సాధించాం. చాలా అంటే చాలా గొప్ప కార్ అయితే వచ్చిందిరా. ఇంకా లేట్ చేయకుండా నీది కూడా ఓపెన్ చేసి తొందరగా ఇంటికి అయితే వచ్చేసాయి, సరేనా? ఓకే గాయస్, సిద్ధంగా ఉన్నారు కదా? మనమైతే ఒకసారి వాల్ మీద ఎక్కడానికి అయితే ట్రై చేద్దాం. నాకు తెలిసినంత వరకు ఎక్కడానికి అవుతుందేమో అనుకుంటున్నాను. ఒకవేళ అవ్వకపోయినట్లయితే అయ్యేలా మనం చేద్దాం కదా. ఓ నో గాయస్, ఈ యొక్క కార్ కూడా మనమైతే వాల్స్ మీద వెళ్ళడానికి సహాయపడుతుంది. చూసారు కదా, మనం వచ్చేసి మొత్తం ఎలా తిరిగేస్తున్నామో. ఎస్, ఇదే కదా మనకి కావాల్సింది. మొత్తానికి మనం అనుకునే విధంగానే చాలా అంటే చాలా గొప్ప కార్ అయితే వచ్చింది. ఓరి నాయనో గాయస్, ఏంటిది? ఎక్కడికో వెళ్ళి పడేలా ఉన్నానబ్బా. వామ్మో, టర్బో అంటే ఇంత స్పీడ్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. గాయస్ బతుకుంటే మళ్ళీ కలుద్దామో. నో నో, అమ్మయ్యా గాయస్ బతికే ఉన్నానులేండి, మళ్ళీ కలవచ్చు. అమ్మయ్యా గాయస్, మనం కొంచెం కంట్రోల్ చేద్దాం. వావ్, ఇంత పెద్ద కొండల నుంచి అయినా ఎంత ఈజీగా కంట్రోల్ అయిందో. కానీ కారు మాత్రం వెళ్ళే స్పీడ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఏమంటారు ఫ్రెండ్స్? మామూలుగా లేదు కదా. ఆ బ్యాక్ సైడ్ నుంచి బూస్టర్ కూడా వస్తుంది. అంటే నార్మల్ బూస్టరో లేకపోతే పొగో అర్థం కావట్లేదు. కానీ ఏ మాటకా మాట కారు మాత్రం ఇచ్చి పడేసింది అంతే. ఏమంటారు గాయస్? ఇంకెందుకు, యాహూ! ఇప్పుడు నేను లాస్ట్ ఒక్కడంటే ఒక్కని మాత్రమే ఉన్నాను. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో ఏంటని చెప్పేసి. నాకు తెలిసి చాలా అంటే చాలా గొప్ప గిఫ్టే వస్తుంది అనుకుంటున్నాను. స్క్విడ్ గేమ్ డాల్, ఫ్రంట్ మ్యాన్ అన్న, అలానే నెక్స్ట్ సైడ్స్ ఉన్న గార్డ్స్ కూడా. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మాకైతే ఇంత మంచి గిఫ్ట్స్ ఇస్తారని అస్సలు అనుకోలేదు తెలుసా. మమ్మల్ని చంపేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ మీ మనసు ఎంత మంచిదని చెప్పేసి ఇప్పుడే తెలిసిందే. ఓకే గాయ్స్, సిద్ధంగా ఉన్నారా? మనం వచ్చేసి ఇప్పుడైతే పెద్ద పెద్ద స్టికీ బాంబులు అయితే స్టికీ బాంబులు అయితే వేస్తున్నాము. ఎస్, మొత్తానికి 5 స్టికీ బాంబులు వేసాము. అబ్బడు అనుకొని చాలా అంటే చాలా గొప్ప కారే సంపాదించాడు. కారేనా బైకా ఏదో ఒకట్లేండి. ఇప్పుడు మనం కూడా దెబ్బడో అని సంపాదిద్దామా? సర్లేండి గాయస్, దెబ్బడో అనండి నాతో పాటును. ఎస్, మొత్తానికి దెబ్బడ దయ వల్ల మనకైతే ఏదో ఒక మంచి దెబ్బేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎస్ గాయస్, చూడండి మనమైతే మొత్తానికి ఏం సంపాదించుకున్నామో చూడండి. వావ్, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మరి మీకు ఎలా ఉంది? చూసారా, మనమైతే మొత్తానికి హెలికాప్టర్ అయితే సంపాదించాం. ఎటువంటి హెలికాప్టర్ చూసారు కదా, మామూలుగా లేదా? ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేసి పడేయండి, సరేనా? నాకు మాత్రం బాగా నచ్చింది. ఈ హెలికాప్టర్ ద్వారా ఈ గేమ్లోకి దిగితే ఉంటుంది నా సామిరంగా. ఆ ఫీలింగే వేరు. ఏమంటారు ఫ్రెండ్స్? మొత్తానికి మీరైతే చూసారు కదా, మనతో పాటు లాస్ట్ అయితే అయిపోయిందనమాట కంటైనర్స్ ఓపెనింగ్. మరి మీకు ఈ కంటైనర్స్ ఓపెనింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయాలి. లేకపోతే మీరు తొందరగా చెప్పాల్సిందే ఎలా అయినా సరే. అదే కాకుండా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సరేనా? మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అని వీడితో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.